లేటు అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇదిగోండి ఉదయాన్నే ముగ్గురం బయలుదేరాం, రెడీ అయిపోయి నీట్గా. ఇదిగోండి మా వాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, శుభోదయం. సో టిఫిన్ చేయటాకైతే వెళ్తున్నామండి. ఇదిగోండి ఆయన కళ్యాణ్ వస్తున్నాడు ఆడ, నిర్మల్ ముందు వెళ్తున్నాడు. ఇక్కడ తిన్నాం కదా, సో ఇవాళ దాని ఎదురు ఇంకో హోటల్ ఉంది, ఆడకి ట్రై చేద్దామని చెప్పి వస్తున్నాం. ఎగ్జాక్ట్ దానికి ఆపోజిట్, మయూరికి ఆపోజిట్లోనే శ్రీ శివదుర్గ అని ఉంటుంది. ఇవాళ ఇక్కడ తిందాం, ఎలా ఉంటుందో చూద్దాం టేస్ట్. ఇది ఈ టిఫిన్ మాత్రం దెబ్బేసిందండి. మయూరికి వెళ్దాం అనిపించింది, ఎల్లుంటే బాగుండు అనిపించింది. అసలు బాగాలేదు. తిరుగుతున్నామండి. సో ఇక మధ్యాహ్నం ఇదిగోండి వెంగమాంబ హోటల్ అని బస్టాండ్ ఎదురే ఉంటే మీల్స్ చికెన్ కర్రీ తెచ్చుకున్నాం. ఇది కూడా దెబ్బేసింది. మయూరి హోటల్ ఒక్కటి తప్ప మిగతా అన్ని ఫుడ్లు దెబ్బేసేసేయండి ఇక్కడ. సో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎక్కడ బాగుంటే కామెంట్ చేయండి. సో ఇదిగోండి వర్ష రెస్టారెంట్లో రాగి సంకటి చికెన్ కర్రీ ఒక 3 సెట్లు తీసుకొని అయితే బయలుదేరాం. ఈ మమతా హోటల్కి ఎదురే ఉంది. ఏం సరుకులు ఇది అన్నీ, జాగ్రత్త. సో ఇదిగోండి రాగి సంకటి ముద్ద ఒకటి అండ్ దానికి చికెన్ కర్రీస్ ఒక 3 or 4 పీసెస్ ఏమో పడ్డాయి. ఓకే అండి, పర్లేదు, మరీ ఎక్సలెంట్ అని కాదు కానీ టేస్ట్ వైజ్ ఓకే, బాగానే ఉంది. ఎట్టుంది? ఓకే. మేము ముగ్గురితో పాటు ఇంకొక ఆయన కూడా జాయిన్ అయ్యారు ఇవాళ. పులి మొత్తం 4 బయలుదేరాం టిఫిన్ చేయడానికి. అయితే ఇక్కడ వర్షం పడిందండి. మొత్తం చూసారా, టైం 11 అవుతుంది. అంతా కూడా మబ్బులు పట్టేస్తున్నాయి ఆల్రెడీ. నైట్ దంచి కొట్టింది వర్షం. సో చాలా హోటల్స్ ట్రై చేసాం కానీ మాకు నచ్చలేదు. అందుకని చెప్పి మళ్ళీ ఆ మయూరా దగ్గరికే వెళ్తున్నాం. నిన్న ఒకటి చెప్పా కదా, అక్కడ అంత బాగా. అండ్ ఇంకోటి రోడ్ సైడ్ హోటల్ ఒకటి ఉంది కానీ వే ఎక్స్పెన్సివ్. ప్లేట్ ఇడ్లీ 50 రూపాయలు అంట. అదేదో ఆ మయూరాలోనే చక్కగా కూర్చొని తినొచ్చు కదా, అందుకని అక్కడికే వెళ్తున్నాం. సో మయూరాలోనే కూర్చున్నామండి. ఇదిగోండి ఒక ప్లేట్ అయితే ఉప్మా తీసుకున్నాం. స్టిక్కీగా టెక్స్చర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, బాగుంది. సో టేస్ట్ మరి ఎలా ఉందో. నేను వచ్చి సేమ్ ఇడ్లీ వడే తీసుకున్నా. అంటే చట్నీ వాళ్ళు కొంచెం పల్చగా ఉంది, అంటే నిన్నుండంత థిక్నెస్ అయితే లేదు. అండ్ ఈయన వచ్చి ఎదుగోండి కారం దోశ ఆరు మసాలా దోశ ఏదో తీసుకున్నారు ఆయన. సో అది కూడా బాగానే ఉందన్నారు టేస్ట్. ఈ పెద్దగా ఉన్నాయి నేను దాని మీద. ఎట్టుంది ఒకరు తిని చెప్పు. చదువుకోండి. పిల్లలు ఏదో ఎగ్జామ్ రాసి అయితే వస్తున్నారు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనుకుంటా.
సో వర్షం చూసారా, అంత బురదగా ఉంది రోడ్డు అంతా. ఫస్ట్ 2 days ఏమో అంత నార్మల్గా ఉంది. సో నిన్న నైటు మంచిగా వర్షం స్టార్ట్ అయింది అనమాట. నైట్ నుంచి బాగా తెగబడుతున్నాయి. సో ఇప్పుడు మనం ఇదిగోండి కాలేజెస్కి ఎదురు బస్ స్టాండ్కి ఎదురు సందులో రాజహంస అని ఉంటుంది కదా హోటల్. సో అక్కడికైతే వచ్చామండి. సో ఇదిగోండి చూస్తున్నారు కదా, రూమ్ బాగానే ఉందండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, అంతా రాజుల స్టైల్లో. అదిగోండి ఆ సోఫా సెట్, కౌచెస్ కానీ, ఆ వర్క్ టేబుల్ అండ్ స్మార్ట్ టీవీస్ కానీ అంతా బాగుంది, కానీ ఏసీ బంద్ చేయట్లా. గుర్తుపట్టారు, నేను వెనకాల కూర్చున్నాను అనమాట. ఫ్లెక్సీ కావాల్సి వచ్చి తీసుకోవటానికి వచ్చాము. ఇక్కడికి వచ్చాము మేము. సో ఫ్లెక్సీ తీసుకొని అయితే ఇదిగోండి ఈ ఏరియా రూమ్కి అయితే వెళ్తున్నాం. ఇక వెళ్ళిన తర్వాత ఇదిగోండి లంచ్ చేద్దాం అని చెప్పి అయితే ఈ మమతా హోటల్ ఫేమస్ అంట కదా. సో బాగుంటుందని చెప్పి అయితే ఇక్కడికి వచ్చాము. రివ్యూస్ కూడా బాగున్నాయి అండ్ సింపుల్గా ఉంది. అదిగోండి అంబియన్స్ అంతా కూడా. సో ఇక వెజ్ మీల్స్ చెప్పామన్నమాట. అంటే మేము వెళ్ళిన రోజు నాన్ వెజ్ ఐటమ్స్, కర్రీస్ కానీ ఫ్రైస్ కానీ అయిపోయినాయి అన్నారు. కొద్దిగా లేట్ అయింది, అందుకని చెప్పి వెజ్ మీల్స్ చెప్పాం. సో ఇదిగోండి కనిపించే ఐటమ్స్ అన్నీ ఇచ్చారు అండ్ అరటిపండు, ఆ పెరుగు. ఫుడ్ బాగానే ఉందండి, పర్లా. పెరుగు ఎక్సలెంట్గా ఉంది. పప్పు బాగుంది. సాంబార్ అదంతా అంతేం లేదు, కానీ పెరుగు, పప్పు, దుంప కూర వేసారు, అది బాగుంది. అరటిపండు ఇచ్చారు. సో ఇదిగోండి ఇది చూస్తున్నారా, మంచి ఎండాకాలం షాపుల దగ్గర ఇదిగోండి ఇట్లా పెడితే అందరికీ ఎంత కంఫర్ట్ ఉంటుందంటే, ఎందుకో నాకు వీడియో తీసి చూపించాలనిపించి తీస్తున్నాను. అదిగోండి వాటర్ వచ్చి జస్ట్ అట్లా డ్రిజిల్ అవుతుంది. ప్లేస్ అంతా కూడా చాలా కూల్గా ఉంది. అంటే టీ తాగటానికి వచ్చామన్నమాట ఒక షాపు. ఇక అక్కడ ఈ సెటప్ చూసి తీయాలనిపించి తీసా. బాగుంది. ఇక వర్క్ చూసుకొని ఇదిగోండి ఇక అనంతపూర్ వచ్చి ఒగ్గాని బజ్జీ తినకపోతే ఎట్టా చెప్పండి. సో బస్ స్టాండ్ ఎదురేనండి. ఇక్కడ నేను ఇందాక చెప్పా కదా, అంటే కూర్చోటానికి లేదు, బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్ అని చెప్పి. బట్ స్టిల్ కూర్చోటానికి లేకపోయినా టిఫిన్ టేస్ట్ మాత్రం ఇక్కడే చాలా బాగుందండి. అదిగోండి ఎగ్జాక్ట్లీ మన అనంతపూర్ బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే ఈ హోటల్ అనేది బయటే ఉంటుంది. ఇదిగోండి, కానీ టేస్ట్ వైజ్ మేము దోశ తీసుకున్నాం, ఇడ్లీ తీసుకున్నాం, ఈ ఉగ్గాని బజ్జీ కానీ ఇంకా టిఫిన్స్ మిగతాయి కూడా చాలా బాగున్నాయి టేస్టీగా. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. ఇదే ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.